ఇంద్రమ్మ ఇండ్లు ప్రవేశానికి వినయ్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేదల కళలు సాకారం చేస్తుంది. ఏదో నామకే వాస్తే ప్రారంభించారని ఎగతాళి చేసిర్రు. ప్రారంభించినప్పుడు ఇప్పుడు ₹1 లేదు ఎక్కడికి ఇస్తారన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గవర్నమెంట్ పేదోళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకు వెంటనే బిల్లులు చెల్లిస్తూ వారంలోనే ఈరోజు ముల్లంగి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగింది. మాక్లూరు మండలంలో ఇప్పటికే 20 ఇండ్లు పూర్తి దశలో ఉన్నాయి, 40 పూర్తి దశలో ఉన్నాయి. ఈరోజు ఒక ఇంటి గృహప్రవేశం ఉన్నది. ఈరోజు వినయ్ కుమార్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఇంకా కట్టుకుంటోళ్ళకు కూడా వెంటనే బిల్లులు చెల్లిస్తుండ్రు. అవే కాకుండా ఈ మన ఇంద్రమ్మ ఇండ్లకే కాకుండా 200 యూనిట్ల ఉచిత కరెంటు, మరి రైతు రుణమాఫీ, 500 బోనసు, అనేక కొత్త రేషన్ కార్డులు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుపుతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజుల్లో ఇప్పుడు వినయ్ రెడ్డి చొరవ వలన మాక్లూరు మండలంలో అత్యధికంగా ఇండ్లు నూతనంగా మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కొన్ని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుచుంటూ ఇటువంటి వెంటనే సంబంధించిన వారం రోజుల్లో ఫోటో చేసిన వారం రోజుల్లోనే బిల్లు పడిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన పిసిసి మన జిల్లా ముద్దు బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ అన్న గారికి మరియు మన ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి గారికి, మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇటువంటి త్వరితగతిన పేదవాళ్ళ కోసము బిల్లులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ నిధులు సమకూర్చడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంద్రమ్మకి మా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారికి ఆయన ఆదేశానుసారం ఇవాళ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారిగా మా ఆర్మూర్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇంద్రమ్మ గృహప్రవేశానికి వచ్చేస్తున్న మా పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారికి వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గత ప్రభుత్వాల మాటల ప్రభుత్వం కాకుండా ఈరోజు చేతులు చూపెట్టిన ప్రభుత్వం, మేము ఇండ్లు ఇస్తాం, పక్క ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాన్న ప్రభుత్వం ఆమె ఎప్పుడైతే ప్రకటన చెప్పిండ్రో ఆ ప్రకటన ప్రకారం మా మాక్లూరు మండలం మా ముల్లంగి గ్రామానికి మొట్టమొదటిగా 98 ఇండ్లు ఇచ్చి ఈరోజు 43 ఇండ్లు పూర్తి కావస్తుంది. ఈరోజు మాక్లూరు మండలంలో ముల్లంగిలో వినయ్ కుమార్ రెడ్డి బర్త్డే గిఫ్ట్గా మేము ఒక ఇల్లుని ఇలా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఆయన చేతుల మీద, వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఎంత కష్ట సుఖాలు ఎన్ని బాధలున్నా మా నియోజకవర్గంకు ఎప్పుడు అర్ధరాత్రి ఎనీ టైం 24 గంటలు 18 గంటలు మా కాన్సెషన్ కోసం పనిచేస్తున్న మా డైనమిక్ లీడర్ వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఎన్నో కళలు కన్నా మా ఇండ్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్స్ ఆశ చూసిన మా నిరుపేదలకు ఖచ్చితంగా ఏమి గుంట భూమి లేని ఇండ్లు లేని వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు ప్రత్యేకంగా 98 ఇండ్లు ఇచ్చి ఈరోజు 43 ఇండ్లకు కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఈరోజు ఒకటి మంచి ఈరోజు ఉందని ఆయనకు బర్త్డే ఉంది కాబట్టి ఈరోజు ఒక్కటి ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా ఇలా మా ముల్లంగి అంత పండగ వాతావరణం, పండగ ఇంట్లో దసరా పండుగ వస్తే దీపావళి వస్తే ఎట్లా ఉంటుందో ఇలా ఊరు మొత్తం ఇలా పండగ వాతావరణం వచ్చి ఈరోజు పేదవారి ఇంట్లో, పేద కుటుంబం ఇంట్లో నా బర్త్డే చేసుకుంటాని మా వినయ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ ఇలా ఇక్కడనే ముల్లంగి గ్రామంలో ఇక్కడనే ఇదే విలేజ్ ఇంట్లోనే నా బర్త్డే చేసుకుంటాని మేమందరం పిలిచిన వెంటనే తన బర్త్డే సంబరాలు కొద్దిక్షేపంలో ప్రారంభమవుతాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. మీరు ఎన్నో ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు చేయాలన్నా సార్, ఇట్లాంటి పేదోళ్ళ కళలు నెరవేరుతాయి. నెక్స్ట్ వినయ్ రెడ్డి అన్న మా ఆర్మూర్ కృషి, మా మాక్లూరు మండలిని కృషి చేస్తూ మా ముల్లంగిని ఎన్నో ఇంత మీరు మీ సర్వ వల్లనే మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఉన్నవాటిని, మా విలేజ్ అధ్యక్షులు అందరి మా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.
ఈరోజు మాక్లూర్ మండలంలోని ముల్లంగి గ్రామానికి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతోని కలిసి వారి యొక్క సంతోషాన్ని పంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబంతో భోజనం చేసి ఇదే రకంగా గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారో, గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడము, ఏవైతే గత ప్రభుత్వంలో హామీ ఇచ్చిండ్రో ఏ హామీలు కూడా నెరవేర్చకుండా గత ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఆయన గెలవగానే ఆయన డబ్బుతోని గ్రామంలో 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఒక దర్వాజా కూడా ఏ గ్రామంలో ఇచ్చింది లేదు. మన ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలతో పాటు హామీలు ఇచ్చినవన్నీ కూడా ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇందిరమ్మ పథకం కింద నియోజకవర్గానికి ఇప్పటికే 3154 ఇండ్లు మంజూరైనాయి. ముల్లంగి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో 94 ఇండ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పటికే 34 ఇండ్లు కలరింగ్ జరుగుతుంది. తొందరలోనే ఇంకా కొన్ని ఇండ్లు కూడా గృహప్రవేశాలు ఉంటాయి. మొత్తం నియోజకవర్గంలో 1000 కన్నా ఎక్కువనే వివిధ స్థాయిలో పునాదులు అయిపోయి స్లాబ్లు అయిపోయి వాళ్ళ ఖాతాలలో సరాసరి జమ అవుతుంది. ఇప్పటికే మన మౌనిక సునీల్ దంపతుల అకౌంట్లో 4 లక్షల రూపాయలు ఇప్పటికే జమ అయినాయి. వారు చాలా సంతోషంగా వర్షం వస్తే ఏమైపోతామన్న భయంతో బతికే రోజుల నుంచి చాలా సంతోషంగా ఈరోజు కనిపించడం అనేది నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ఇచ్చింది ఇండ్లు, మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ఇచ్చింది కనుక తప్పకుండా రానున్న రోజుల్లో ఏ అవకాశం ఉన్నా ఎక్కడ అవకాశం ఉన్నా ఏ బాధల్లో ఉన్నా మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసికట్టుగా వారికి సేవ చేసుకుంటూ ఏవైతే మనం హామీలు ఇచ్చినవి ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి నెరవేర్చే విధంగా మా ప్రభుత్వం మా పార్టీ సభ్యులందరూ కూడా పనిచేస్తారని చెప్పి కూడా హామీ ఇస్తూ మరొకసారి ఈ దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో పాటు భోజనం కూడా ఈరోజు చేయాలనే ఉద్దేశంతో నా పుట్టినరోజు ఇక్కడనే జరుపుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ధన్యవాదాలు. ఇంకా ఆయన పేరు మేడ సునీల్, మాది ముల్లంగి గ్రామం. మాకు 10 ఏళ్ళ నుంచి ఇల్లు ఇస్తామని చెప్పిర్రు. ఉత్త మాటలే కానీ చేసింది లేదు. దరఖాస్తులు పెట్టుకొని జిరాక్సులు వేసుకొని ఆ షాపులలో లైన్లో నిలబడి కాళ్ళు పిల్లల్ని పట్టుకొని నిలబడి మేము అప్లై చేసినాం కానీ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కారణంగా మాకు సంతోషంగా ఉన్నది. మేము కట్టుకున్నాము, 5 లక్షలు ఇచ్చిర్రు, మేము కొన్ని పైసలు వేసుకున్నాము. ఇగో ఇంత అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాము. అదొకటి మాకు ఇంటికి గృహప్రవేశంకు మన రేవంత్ అన్న సందర్భంగా వినయరెడ్డి వచ్చిండు. మాకు పుట్టినరోజు సందర్భంగా మాకు గృహప్రవేశం వచ్చిండు, అంతే సంతోషం. అంతకన్నా ఇంకా అదృష్టం ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంకు మాకు జీవితాంతం రుణపడి ఉంటాం. జై కాంగ్రెస్.